దేశం ఈరోజు మంచి ఉద్రేక పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా పాకిస్తాన్ మీద మరి ఏదో రకంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్న సందర్భంలో మరి టెర్రరిస్టులు భయం ఉన్న తైదే మరి అలాగే అదే కాకుండా రష్యా వెళ్ళే ప్రోగ్రాం కూడా ఆయన రద్దు చేశారు. రష్యా వెళ్ళే ప్రోగ్రాం మానేశారు. ఇన్ని రకాల ఒత్తిళ్ళు ఉన్నా సరే అమరావతి ప్రారంభోత్సవం మాత్రం ఆయన పరిగెట్టు రావడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అనుకున్న అభిమానం అని చెప్పుకోవాలి. మరి ఎన్డీఏ కూటమిలో ఏదైతే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుని మరి అటు సెంట్రల్లో ఇటు ఏపీలో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ ఎత్తున మద్దతు తెలియజేసే సందర్భంగా అభిమానంతో మోడీ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్తిగా ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా ప్రజలకు నిలబడే విధంగా మాటలు పడేలాగా రాష్ట్రాన్ని సహకరిస్తున్న వ్యక్తి ఎవరన్నారంటే భారతదేశంలో మన మోడీ గారు సహకారం వల్ల జరుగుతుంది. మరి నిన్న ముఖ్యమంత్రి కూడా చెప్పారు, వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి మోడీ గారు ప్రాణవాయు ఇచ్చి మళ్ళీ నిలబెట్టారని చెప్పడం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఆ రకంగా మరి నిన్న అమరావతి మీటింగ్లో మరి ఆయన మొత్తమే కాకుండా రమారమి 2 లక్షల కోట్లు సరిపడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో చేయడం జరిగింది. అందులో రమారమి 1,00,000 కోట్లు కొన్ని అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ పనులు కానీ స్టేట్ గవర్నమెంట్ పనులు కానీ అలా ప్రైవేట్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రైవేట్ సంస్థల ఆఫీసులు కానీ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో ఉన్న నలుమూల ఎన్హెచ్ రోడ్స్ కానీ రైల్వే వర్క్స్ కానీ ఈ రకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈ శంకుస్థాపన జరిగింది. అదే కాకుండా మరి మొన్నటి రోజున ఒక 2 నెలల క్రితమే మోడీ గారు విశాఖపట్నం వచ్చి 1,10,000 కోట్ల రూపాయలు అక్కడ ప్రాజెక్టులకి